తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశలో 189 మండలాల్లోని ఎన్నికలు జరగనున్నాయి. 4236 సర్పంచ్ స్థానాలకు 37440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో నేడు కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేస్తారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న పరిశీలన చేపడతారు. డిసెంబర్ 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా అదే రోజు అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవే అయినా రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది. ఆయా పార్టీలు సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేశాయి. వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల ఎంపికను స్థానిక నాయకులకు అప్పగించాయి. పోటీకి సన్నద్దమవుతున్న అభ్యర్థుల్లో చాలా మంది తహసీల్దార్ కార్యాలయాల వద్ద ప్రత్యక్షమయ్యారు. రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఆశావాహుల్లో చాలా మందికి ఈ పత్రాలు లేకపోవడంతో కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు 30 రోజుల గడువు ఉంటుంది. నామినేషన్ల గడువు దృష్ట్యా తమకు వెంటనే ధృవీకరణ పత్రం ఇవ్వాలని వారు తహసీల్దార్లపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ నామినేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, చెప్పండి. మనం చూసినట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. అయితే గతంలోనే ఒకసారి నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ కోర్టు తీర్పు వల్ల అది రద్దయిపోయింది. దీంతో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయా లేవా అన్న సందిగ్ధంలోనే ప్రజలు కానీ ఆశావాహులు కానీ ఉండి దీంట్లో ఒక్కసారి సడన్ గా నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో డిసెంబర్ 11, 14, 17 తేదీలు అంటే 3 విడతలుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి చాలా చోట్ల కూడా అభ్యర్థులు ఇంకా సిద్ధంగా లేరని చెప్పాలి. అభ్యర్థులు కాదు, పార్టీలు కూడా ఎవరిని అభ్యర్థుల్ని ఎంపిక చేయాలనే అభ్యర్థుల ఎంపికలు కూడా ఇంకా పార్టీలు కూడా సిద్ధం కాలేదు. దీంతో ఇప్పుడు ప్రయాణ సమస్య వచ్చి పడింది. ఈ నామినేషన్ల ప్రక్రియ కూడా కేవలం 3 రోజులే ఉంటుంది. ఆ 3 రోజుల్లో నామినేషన్లు చేయాలి. నామినేషన్ పత్రాలు పూర్తిగా సమర్పించాలి. ఇందులో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే రిజర్వేషన్ ఏరియాలలో అంటే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ప్రాంతాల్లో అక్కడ వాళ్ళ కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా వేయాలి. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు గతంలో కుల ధృవీకరణ పత్రాలు తీసుకొని ఉన్నారు. అయితే ఇంకొంతమంది ఆశావాహులు వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు లేని వాళ్ళకి ప్రధానంగా పెద్ద సమస్యగా ఏర్పడింది. దీంతో ఈ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండే తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మీ సేవలో దరఖాస్తు చేసి తహసీల్దార్లను పట్టుకొని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, మాకు కొంచెం అర్జెంట్ గా ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం అయితే 30 రోజుల్లో పబ్లిక్ పౌర సేవ పత్రం ప్రకారం 30 రోజుల్లో కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి. దీని కానీ అర్జెంట్ గా మాకు ఇప్పియమని చెప్పి చెప్తున్నారు. ఇటు మీ సేవలు కాకుండా ఇటు మాన్యువల్ గానైనా ఇవ్వమని చెప్పి ఇటు అధికారులని రెవెన్యూ అధికారులని ఒత్తిడి చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 72 మండలాలు ఉన్నాయి. 72 మండలాల్లో 1613 గ్రామ పంచాయతీలు, 14,098 వార్డులు. వీటన్నిటి కూడా 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.